అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ప్రస్తుతం ఓ వింతైన స్తబ్దతకు చేరుకుంది. అంతా రొటీన్గా మారడంతో ఆ దేశాల మధ్య ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం యథాతథా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇటు ట్రంప్ తనదైన శైలిలో గాండ్రిస్తుంటే అటు ఇరాన్ మాత్రం తగ్గకుండా హెచ్చరికలు జారీ చేస్తోంది. వైట్ హౌస్లో ట్రంప్ అడుగుపెట్టినప్పటి నుంచి ఇరాన్పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు కట్టడి చేయడమే లక్ష్యమని, ఆర్థిక ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇరాన్ తోక జాడిస్తే చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ట్రంప్ చేసే ప్రకటనలు రోజువారీ తంతుగా మారిపోయాయి. అయితే ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక యుద్ధానికి దారితీస్తాయా అన్నది ఆయనకే తెలియాలి. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ తన పంథా మార్చుకోవడం లేదు. తాజాగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనలు పక్కనబెట్టి యురేనియం శుద్ధిని పెంచుతామని ఇరాన్ ప్రకటించడం అమెరికాకు సవాలుగా మారింది. మేమెవరికీ భయపడం, మా ఆత్మరక్షణ కోసం ఏదైనా చేస్తామంటూ టెహ్రాన్ నుంచి వినిపిస్తున్న ప్రతిధ్వనులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను సజీవంగా ఉంచుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరిలో ఎవరు ముందుగా వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుంటే ఇరాన్ తన అణువైఖరి మార్చుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. ఈ మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్న ఐరోపా దేశాలు కూడా ఇద్దరి మొండితనం చూసి చేతులెత్తేస్తున్నాయి.